హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ విజయవాడ. ఈరోజు ఏంటంటే మనము బాగా అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం, అన్ని చుట్టూ తిరుగుతున్నారు, ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు, సర్జరీ అని, అండ్ ఒక ఏజ్ ఒక 35 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ వరకు అందరూ సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లం ఒకటి ఉంది. అదేదో మాట్లాడదాం. అండ్ దీనికి సొల్యూషన్ కూడా మంచిది నేను చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ఇదేంటంటే కనుక మోకాలు నొప్పులు. ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మామూలుగా మన పైన బోను కింద బోన్ ఇలా ఉంటాయి కదా, ఆ బోన్ చుట్టూరా ఒక లేయర్ అనేది ఉంటుంది అనమాట. ఆ లేయర్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఈ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది ఇట్లా మన ఫ్రిక్షన్ ఇట్లా జరుగుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ ఆ లేయర్ బాగున్నంత కాలం బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ తగ్గిపోయి ఈ బోన్స్ ఇట్లా అయిపోవడం వల్ల అండ్ లేయర్ కూడా కొంచెం డీజనరేషన్ రావడం వల్ల ఇట్లా జరిగినప్పుడల్లా మనకి చాలా పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, సఫరింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ కండిషన్ నుంచి బయటపడాలి అంటే కనుక ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కనుక ఒక 10 to 15 days చేయించుకుంటే కనుక చాలా మంచి రిలీఫ్ వస్తుంది. 80 to 90% రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది రీజనరేట్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఏంటంటే ఎక్కువగా మనం షష్ఠికశాలి పిండ స్వేద అని చెప్పి, జానువస్తి, మాత్రావస్తి, బ్రుహ్మణవస్తి అని ఇట్లాగా ఒక 3-4 అప్రోచెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని కలిపి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా బాగా రిలీఫ్ వస్తుంది. సో అందరూ ఆయుర్వేదిక్ ఆప్ట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.